వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్. ఏం టైటిల్ అంటే, ఇక్కడ ద్రౌపది వస్త్రాపహరణాన్ని సమర్థించినందుకు, ద్రౌపది వస్త్రాపహరణం చూస్తూ ఉండిపోయినందుకు కురువృద్ధులు ఏమయ్యారో తెలుసా జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనకు తెలిసి ఎందుకు ఆ కంపారిజన్ వచ్చింది అంటే, దానికి కారణం అంబటి రాంబాబు ఎపిసోడే. ఈరోజు అంబటి రాంబాబు ఏ స్థాయిలో నోటి దురదకు పాల్పడ్డారైనా సారీ చూసే ఆ మాట అంటున్నందుకు నిజంగా అది నోటి దురద అనేది కూడా చాలా చిన్న మాటే. ఆ స్థాయిలో అంబటి రాంబాబు రెచ్చిపోయిన తీరు ఎప్పుడు కూడా ఒక చెప్తా ఉంటారు మన పెద్దలు. ప్రతి ఒక్కరికి మనిషిని పుట్టిన తర్వాత, మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి అటు పశువులకైనా సరే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఎమోషన్స్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలా. ఎమోషన్ మన కంట్రోల్లో ఉండకపోతే, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతే ఆ ఎమోషన్ ఎంత దూరం మనిషే ఆటవికుడు అవుతాడు, అంటే రాక్షసుడు అవుతాడు. అందుకే పశువులకి మనకి తేడా ఏంటంటే, మనకి దేవుడు అత్యద్భుతమైన ఒక వరం ఏమి ఇచ్చాడంటే, మంచిగా విచక్షణ జ్ఞానం, అంటే మనకు బుర్ర ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఎలా ఆలోచించాలి అని. అంతకన్నా అద్భుతమైన ఇంకొక వరం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చింది మాట. మన మాట ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన తీరు, మన గుణగణాలు అంటే ఏంటనేది మన నోరు చూసి కూడా చెప్పొచ్చు. సో అలాంటి మాటని సమయానుసందర్భంగా ఎలా వాడాలి అనేది మన పురాణాల దగ్గర నుంచి చెప్పారు పెద్దలు. ఆ మాట తీరే చాలా రాజ్యాలు కూలిపోవడానికి, చాలా యుద్ధాలు జరగడానికి కూడా కారణమైంది. అలాంటి నోరును అదుపులో పెట్టుకోపోతే దానికి రెప్లికా ఎలా ఉంటుంది, దానికి రిజల్ట్ ఎలా ఉంటుంది అనడానికి లేటెస్ట్గా జరిగిన అంబటి రాంబాబు ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్తా ఉన్నా నేను. అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ కోట్ చేయడానికి ఆ టైటిల్ పెట్టున్నాను. మనం చూస్తే ఆ రోజు సరే జూదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత ఆ రోజు అటు ఏదైతే ఆ జూదాన్ని చూస్తూ కూడా అటు ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి, ద్రోణుడి దగ్గర నుంచి, భీష్మాచార్యుల దాకా అందరూ కూడా దాన్ని సమర్థిస్తూనే వచ్చారు. అయినా సరే జూదాన్ని ఏ కోసైనా కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయలే. ఒకవేళ అడ్డుకునే ధైర్యంతోనే ఆ రోజు వాళ్ళు లేరు. దుర్యోధనుడి దగ్గర కింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి తమ రాజు ఏది చెప్తే అదన్నట్టు అందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు. కేవలం అశ్వత్థామ ఒక్కడే అడుగడుగున దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సరే ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆఖరికి ధర్మరాజు ద్రౌపదిని పెడితే ఆ ఎమోషన్లో ఆయన అదే తప్పు, పెద్ద బ్లండర్. ద్రౌపదిని ఆ స్థాయిలో వస్త్రాపహరణ కోసం లాక్కొని వచ్చారు దుశ్శాసనుడు. ఆ వస్త్రాపహరణం జరుగుతుంటే అటు కర్ణుడి దగ్గర నుంచి, కర్ణుడు అంటేనే మనం దానకర్ణుడు అని పిలుస్తాం, కానీ కర్ణుడి దగ్గర నుంచి దుర్యోధనుడి దాకా ఏ స్థాయిలో ఆమెని విలువలు ఒలుస్తూ ఉంటే ఏ స్థాయిలో ఆమెను అవమానించారో కూడా మనకు తెలుసు. అటు భర్త స్థానంలో ఉన్న భీముడు కానీ ఆయనకు రోషం వచ్చింది. ఆ రోషంతోనే ఆయన ఎమోషనల్గా నీ తొడలు చీలుస్తాను, మీ దుశ్శాసనుడి తొడలు విరక్కొడతాను, దుర్యోధను తొడలు చీలుస్తాను, దుశ్శాసన రొమ్ములు విరక్కొడతానని చెప్పి శబ్దం కూడా చేస్తారు. అయితే ఒక అక్కడ ముందు ఒక భార్యగా కంటే కూడా ముందు ఆవిడ ఒక మహిళ. ఒక మహిళకు వస్త్రాపహరణ జరుగుతుంటే అక్కడ కురువృద్ధులు చాలామంది ఉన్నారు. పాండవులకి కౌరవులకి కలిపి విద్య నేర్పిన ద్రోణాచార్యుడు ఉంటారు, వాళ్ళకి కురు పితామహుడు ఉన్నారు, భీష్ముడు ఉంటాడు. అంత త్యాగం చేశాడు ఆయన లైఫ్ని, పెళ్లి కూడా వద్దని తన తండ్రి కోసం, కురువంశం కోసం. అలాంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండిపోతారు ఏం చెప్పకుండా. అది ధృతరాష్ట్రుడికి ఎలాగంటే కళ్ళు లేవు, ఆయన గుడ్డివాడే, సో కళ్ళు లేనివాడు కాబట్టి వీళ్ళు కళ్ళుండి దాన్ని చూడలేదు ఆ ఇష్యూని. అందరూ కూడా కామ్గా ఉండిపోయారు. వాళ్ళందరికీ తర్వాత ఎలాంటి శిక్షలు పడ్డాయి? అంబశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది భీష్ముడు ఆఖరి నిమిషంలో. ద్రోణుడు, ఎవరైతే ఈ ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో దాన్ని అడ్డుకోకుండా, దుర్యోధనుడికి ఎదురు చెప్పకుండా, దుర్యోధనుడికి ఒక మాట మాట్లాడడానికి కూడా ఆయన ముందు భయపడ్డారో వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయి. అంటే ఏంటి, అక్కడ తప్పు చేస్తున్న వాడికే కాదు, ఆ తప్పును సమర్థించిన వాడికి, ఆ తప్పు ఇది తప్పు అని ఎలుగెత్తి చూపించిన వాడికి, వేలెత్తి చూపించిన వాడికి కూడా శిక్షలు పడ్డాయి. అంటే ఇది మనం ఈ జనరేషన్లో కాదు, మన తరతరాల నుంచి, మన తాతలకి ముత్తాతలకి ముందు నుంచే కూడా ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. అంటే చెప్తా ఉంటాడు కదా, గీతలో చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు, సంభవామి యుగే యుగే అని చెప్పి. సో అవసరమైనప్పుడు ప్రకృతే పగబడుతుంది దేవుడి రూపంలో. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు? అంబటి రాంబాబు చేసిందే ఒక పనికిమాలిన పని, అంబటి రాంబాబు మాట్లాడిందే ఆ పనికిమాలిన పని కన్నా ఇంకా దారుణమైన చెత్త. సో ఆయన అరెస్ట్, లేకపోతే ఆయన ఇంటిని పగలగొడతాం, ఆయన ఇంటిని ప్లాన్డ్గా పగలగొట్టలా, ఇది అండర్లైన్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంబటి రాంబాబుకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు, అంబటి రాంబాబుని వెనకేసుకొస్తూ ఉన్నారు. ఆయన కోసం ఏకంగా అమిత్ షా దగ్గరికే తన మనుషులను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అరెస్ట్ మీద. పర్టికులర్గా ఫోన్ చేసి మరి మేము అండగా ఉంటాం, నీ ఫ్యామిలీకి అండగా ఉంటాం, నీకు పార్టీ మొత్తం అండగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఈయన ఏమి ఘనకార్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకు అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు అది తప్పు అని చెప్పాలి కదా, అది తప్పు అని చెప్పినందుకే కదా ఏదైతే కురుక్షేత్రంలో అలాంటి సంఘటనలు జరిగాయి. ఈరోజు అది తప్పు అని చెప్పకుండా ఇంకా ఎకిల్ నవ్వులు నవ్వుతా దాన్ని మళ్ళీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డి? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి
ఏదైతే బోషడీకే అని ఒక చిన్న సారీ టు సే ఒక చిన్న పదం వాడినందుకు ఎవరైతే పట్టాభి టీడీపీ మీద పట్టాభి ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళారు. ఆయన కారు ధ్వంసం చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా వికృతంగా దాడికి పాల్పడ్డారు. అంతేకాదు పార్టీ ఆఫీస్ మీద ఏకంగా మొత్తం ఒక 200 మంది క్యాడర్తోని ఆయుధాలతో మారణాయుధాలతో పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? అవును, నన్ను బూతులు తిట్టారు కాబట్టి ఎమోషన్ వచ్చేసింది మా క్యాడర్కి, మరి కార్యకర్తలు నా మీద అభిమానంతో వాళ్ళకి బీపీలు పెరిగాయి, అయితే ఏం చేద్దామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకి వైజాగ్కి వెళ్తూ ఉంటే ఆయన మీద రాళ్ల దాడి జరిగింది వైసీపీ కార్యకర్తల వైపు నుంచి. అప్పుడు గౌతమ్ సవాంగ్ ఏమన్నారు? ఆ రోజు ఆయన డీజీపీగా ఉన్నారు. అది ఎవరికైనా సరే ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు నిరసన తెలపడం అన్నారు. ఏది? మాజీ ముఖ్యమంత్రి ఎన్ఎస్జీ ప్రొటెక్టీ అయిన చంద్రబాబు నాయుడు మీద రాళ్లు పడుతూ ఉంటే గౌతమ్ సవాంగ్ ఇదే మాట మాట్లాడారు ఆ రోజున. మరి ఈ రోజు టీడీపీ కార్యకర్తలకు కూడా బీపీలు వచ్చాయి అనుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అంబటి రాంబాబుని ఎందుకు ఆయన వెనకేసుకొని వస్తూ ఉన్నారు? అంటే అంబటి రాంబాబుని వెనకేసుకొని రావడం అంటే ఆ రోజు దుర్యోధనుడిని దుశ్శాసనుడిని అడ్డంగా సమర్థించినట్టే జగన్మోహన్ రెడ్డి. అంతకన్నా దారుణమైన భాష మాట్లాడారు ఈరోజు అంబటి రాంబాబు. గతంలో ఆయన కూడా దుర్యోధనుడు దుశ్శాసనుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో మహిళలతో ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయన చర్యలు కానీ ఎన్నోసార్లు ఎక్స్పోజ్ అయినాయి. ఒక ఒక మంత్రి స్థానంలో ఉండి తన శాఖ మీద తనకు పట్టులేదని ఆయనే ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. పదే పదే తన మీద అన్ని విమర్శలు వచ్చినా అలాంటి వాడిని పార్టీలో క్యారీ ఫార్వర్డ్ చేయడమే జగన్మోహన్ రెడ్డి తప్పు. అలాంటి వ్యక్తి నోటి దురుసుకు పాల్పడి ఈరోజు అడ్డంగా చంద్రబాబు నాయుడిని వాళ్ళ పేరెంట్స్ని మాట్లాడుతూ ఉంటే ఆయన్ని సమర్థించడం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మహాపాపం ఇది. తిరుమల లడ్డూలో కల్తీ కన్నా మహాపాపం ఇది అంబటి రాంబాబుని వెనకేసుకొని రావడం అనేది జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇలాంటిది ఇదే వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఇదే ఉంటుందన్నమాట. యథా రాజా తదా ప్రజలాగా. సో జగన్మోహన్ రెడ్డి వామ్మో వాయి అనుకొని గగ్గోలు పెడతా అంబటి రాంబాబుని వెనకేసుకొని వస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో అంబటి రాంబాబు చేసింది తప్పు. ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒక ఎమోషన్లో మాట్లాడారు, ఆయన మీద దాడి జరుగుతుందనే భయంతో మాట్లాడారు అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే ఎంత గౌరవం పెరుగుండేది ఈరోజు ఆయన మీద. ఆయన కూడా ఇలాంటి పాపాలు శాపాలు ఏవి ఉండేవి కాదు. ఇలాంటి వాళ్ళందరిని తయారు చేసి వీధికి ఒకరిని వదిలి జనం మీదకి పంపిస్తే ఈరోజు జనం వెక్స్ అయిపోయి వాళ్ళ మీద తిరగబడతా ఉన్నారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు కాబట్టి తాడేపల్లిలో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి సీన్స్ ఉంటాయి కదా, ఏదైతే భారతంలో భాగవతంలో చాలా ఉంటాయి, ఇలాంటి రామాయణంలో ఇట్లాంటి సీన్లన్నీ కూడా అప్పుడప్పుడు అవి చదువుతూ ఉంటే కాస్త బుర్ర బుద్ధి అన్న రెండు కాస్త నాలెడ్జ్ అన్న పెరుగుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పట్లో ఎలా హ్యాండిల్ చేశారు, ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే దాని రిజల్ట్ ఎలా ఉండింది అనేది కనీసం ఇలాంటివి చూసి ఆ పురాణాలు చూసన్నా సరే జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంటే బాగుంటుంది. అందుకే ఇలాంటి దరిద్రాలు ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు వాళ్ళని వెనకేసుకొని రాకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రతిపక్ష నేత హోదాలో పద్ధతిగా స్పందించుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక గౌరవమైనా పెరుగుండే.